ఇయాల జరిగిన తెలంగాణ అసెంబ్లీలా హరీష్ రావు సార్కు స్పీకర్ సార్కు నడుమ జర్రసేపు పంచాది నడిచిందుల్లా. అగో తెలంగాణ అసెంబ్లీ చలికాలం మీటింగ్లు మొన్ననే ఓడిచినాయి కదా, మళ్ళీ గియ్యాల వెట్టుడేంది అని పరిశాన్ అవుతున్నారు కదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ కాలం చేసిండు కదా, ఇక సార్కు నివాళులు అర్పిద్దామని ఇవాళ అసెంబ్లీలో స్పెషల్ మీటింగ్ పెట్టిండ్రు. మరి గన్లా ఎవలేం మాట్లాడిండ్రు, అసలు హరీష్ రావు సార్కు స్పీకర్ సార్కు నడుమ పంచాది ఎందుకు మోపైంది అనేది గిట్లా అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి కదా. నడువుండ్రిగా. ఇక అసెంబ్లీ షురువు కాగానే సీఎం రేవంత్ అన్న సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు. అటెన్క మన్మోహన్ సార్ దేశానికి చేసిన సేవలను యాద్ చేసిండు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. మన్మోహన్ సింగ్ సార్కు భారతరత్న ఇయ్యాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇక ఈ తీర్మానానికి కారు పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిండ్రు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాట కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే పివి నరసింహారావు సార్ గురించి కూడా ఆలోచన చేయాలి అని కేటీఆర్ అన్న గీ మాటలు అన్నాడు. పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పివి గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. ఇక అటెన్క పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న లేచి రాహుల్ గాంధీ గురించి గీ మాటలు అనే వరకు అసెంబ్లీలో పెద్ద పంచాయతీ మోపైంది. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు అధ్యక్ష. అగనాట ఓ దిక్కు మన్మోహన్ సింగ్ సారు సంతాప దినాలు జరుగుతుంటే గీ టైంలో రాహుల్ గాంధీ సారు కొత్తేడాది సంబరాల కోసం బయటి దేశం పోయిండట. ఇక గీ ముచ్చట మీద మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు లేచి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్న మీదకి గిట్ల గరమైండ్రు. సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది. నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌస్ సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. ఇక స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ సార్ పేరు పెట్టాలని కారు పట్టోళ్ళు అన్నారు. మంచి జాగ చూసి తెలంగాణలో మన్మోహన్ సింగ్ సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారట సర్కారోళ్ళు. ఇక హరీష్ రావు సార్ మాట్లాడుతుంటే స్పీకర్ సారు కేసీఆర్ సార్ ముచ్చట తీసే వరకు హరీష్ రావు సారుకు స్పీకర్ కు నడుమ కీసులాట షురువైంది. స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ విషయంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏ గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభ నడుస్తలేదు. మీ పిఎస్సి చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఎస్సి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యులు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. అగ్గో ఇన్నరా, కనీసం గియ్యాలనన్న సభకు రానని కేసీఆర్ సార్ కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన, అయినా రాలేదని స్పీకర్ సార్ అంటే అసలు కేసీఆర్ సార్ కు గీ సభ ఏం మర్యాద ఇచ్చిందని హరీష్ రావు సారు గీ తిరగ సమాధానం చెప్పిండు. మొత్తానికి అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సారుకు నివాళులు అర్పించుకుంటేనే జర్రసేపు పంచాది నడిచింది. మన జోర్దార్ తరపున కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారుకు శనార్థులు.